ఇక మిస్ వరల్డ్గా తాయ్ సుందరి మొత్తానికి ఓపల్ సుచాతను కూడా వరించినటువంటి కిరీటం. ఇక టాప్ 20K పరిమితమైనటువంటి మిస్ ఇండియా నందిని గుప్తా హైదరాబాద్ హైటెక్స్లో మొత్తానికి అట్టహాసంగా ముగిసినటువంటి గ్రాండ్ ఫినాలే. హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చిండా. ఆయనకు కూడా స్వాగతం, ఆయనకు వెల్కమ్ పలికినట్టున్నాడు రేవంత్ రెడ్డి, ఆయన కూడా వచ్చిండంట. ఇకపోతే తరలి వచ్చినటువంటి బాలీవుడ్ టాలీవుడ్ తారలు, వ్యాపారవేత్తలు, సోనా సూద్కు కూడా హ్యూమానిటేరియన్ అవార్డు కూడా అందించారట. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా శనివారం సాయంత్రం 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే వేడుకలు కూడా అట్టహాసంగా జరిగాయి. 2025 ప్రపంచ సుందరి కిరీటం థాయిలాండ్ బ్యూటీ ఓపల్ సుచాత చవాంగ్ శ్రీని కూడా వరించింది. మొత్తానికి ఆ దేశం నుంచి మిస్ వరల్డ్గా ఎంపికైనటువంటి తొలి మహిళగా ఇక ఆమె రికార్డు సృష్టించారు. మొత్తానికి అతిథులు, అభిమానుల కేరింతల నడమ సుచాతకు మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా కిరీటాన్ని కూడా అలంకరించారు. మొదటి రన్నప్గా మొత్తానికి మిస్ ఇథియోపియా, రెండవ రన్నప్గా మిస్ పోలాండ్, మూడవ రన్నరప్గా మొత్తానికి మిస్ మార్టినిక్ నిలిచారు. ఇక మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ 8లో చోటు దక్కించుకోలేకపోయారు. ఇక టాప్ 20K ఆమె పరిమితమైనటువంటి అంశం. ఇకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ను కూడా జయించి మొత్తానికి ఓపల్ సుచాత థాయిలాండ్కు చెందినటువంటి ప్రముఖ మోడల్. ఆమె 2023 సెప్టెంబర్ 20న జన్మించారు. 2003 సెప్టెంబర్ 20న జన్మించారంట. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నారు, చాలా చిన్న వయసు ఆమెది. ఇక ఓపల్ ఫర్హార్ అనేటువంటి నినాదంతో మిస్ వరల్డ్ పోటీల్లో దిగారు. మొత్తానికి రొమ్ము క్యాన్సర్ పైన బాధిత మహిళలకు ముఖ్యంగా పేద వర్గాలకు అవగాహన కల్పించడమే తన లక్ష్యమని కూడా మిస్ వరల్డ్ వేదికపై సుచాత ప్రకటించారు. 16 ఏళ్ల వయసులో ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ ఇక బారిన పడి మొత్తానికి కోలుకున్నారు. ఇప్పటి నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులకు అండగా వివిధ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. వారి కోసం నిధులు కూడా సేకరిస్తున్నటువంటి అంశం. మొత్తానికి ఆమె సంఘ సేవకురాలు. ఆమె చాలా చిన్న వయసు 2023లో జన్మించినటువంటి తను బ్రెస్ట్ క్యాన్సర్ను కూడా జయించిందట. ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ రావడం జరిగింది. ఆ బ్రెస్ట్ క్యాన్సర్ను కూడా తను జయించింది. అట్లాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికైనా వస్తే వాళ్లకు కావలసినటువంటి సదుపాయాలు ఆర్థికంగా కూడా హెల్ప్ చేయడానికి ముందుంటామని చెప్తా ఉన్నది. అట్లాగే అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నటువంటి మహిళ. మొత్తానికి ఓపల్ సుచాతను వరించినటువంటి కిరీటం. ఓపల్ సుచాత మనసు కూడా చాలా మంచిది. ఆమె చాలా అందమైన వ్యక్తి. అట్లాగే చివరికి కిరీటం కూడా దక్కించుకున్నటువంటి మహిళ ఆమె.